అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనం. సౌలు కుమారుడకు యోనాతానుకు కుంటివాడకు కుమారుడు ఉండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వారిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. 9వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదువుకుందాం. 9వ అధ్యాయము 4వ వచనం. అతడు ఎక్కడ ఉన్నాడని దావీదు రాజు అడుగుగా సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఎంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఎంట నుండి అతని రప్పించాను. చదవబడిన వాక్య భాగమును ప్రభువు దీవించినట్లుగా మన యొక్క ఆత్మ క్షేమాభివృద్ధి నిమిత్తమై మనము ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఇటే చూడండి. తర్వాత మీరు వినాలనిపిస్తుంది, మీరు వింటారు. 2 నిమిషాలు వినండి చాలు, మీ ఓపికతో. తర్వాత దేవుడు మీతో మాట్లాడుతుండగా మీరు వినండి. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ యొక్క దినమందు మీ స్వరక్తమిచ్చి సంపాదించిన పొంగనూరులో స్థానిక సంఘమును బట్టి మీకు స్తోత్రములు. మా ప్రభువా, ఈ ఉజ్జీవ కూడికను మీరు దీవించండి. మా అందరితో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో మరీ బ్రతమాలు కొనుచున్నాం. మీ దాసు నిలబెట్టి మీరు అందించిన వర్తమానమును కై మీకు స్తోత్రములు. ఇంకను మాతో మాట్లాడుచున్నందుకు స్తోత్రములు. ఒకడు మీ పక్షమున నిలబడి ఉండగా మనుషుని మరుగు చేయండి. మా మనస్సులతో మీరు మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ సంచారం, మా దేవా, మీ యొక్క సంచారం మేము మనసారా గ్రహించి భయముతో భక్తితో మీ మాటలు వినుచుండగా మమ్మను కదిలించండి, మమ్మను తాకండి. మీ స్పర్శతో మా తనువంతా ఆనందించి మిమ్మల్ని ఘనపరుచున్నట్లుగా సహాయం చేయమని, మాతో మాట్లాడి మహిమ పొందుమని మీ కృపగల బాహువులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఒకని జీవితము అతడు ఆశించినట్లుగా ఉండకపోతే, లేకపోతే మన జీవితము మనము కోరుకున్నట్టుగా లేకపోతే మనము చాలా నిరుత్సాహపడిపోతాం కదా. చాలా నిరుత్సాహపడిపోతాం. ఒకవేళ మన జీవితం అత్యున్నతమైన స్థానంలో నుండి ఒక్కసారిగా కింద పడిపోతే చాలా భయపడిపోతుంటాం. ఈరోజు మనము అవమానము నుండి అంతఃపురానికి, అత్యున్నతమైన స్థానానికి, అందరంత ఎత్తుకు ఎదిగిన ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేయబోతున్నాం. అవమానము నుండి బయటికి రావడం ఒక గొప్ప సంగతి. అవమానము నుండి అంతఃపురానికి వెళ్ళడం కాదు, అందనంత ఎత్తుకు ఎదిగిన వాడుగా మెఫీబోషెతును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 2 మాటలు నేను మీకు చెప్పాను. మెఫీబోషెతు యొక్క వ్యక్తిత్వం మొదటి భాగం అంటే, ఏ వ్యక్తి అయినా ఎదుగుతున్నాడంటే అంచెలంచెలుగా ఎదుగుతాడు కదండి, అంచెలంచెలుగా ఎదుగుతాడు. కానీ మెఫీబోషెతు ఎలాగ ఎదిగాడంటే అంతఃపురం నుండి కింద పడ్డాడు, మరలా అంతఃపురం రావడానికి అవమానాన్ని ఎదుర్కొన్నాడు. తన జీవితంలో దావీదు మహారాజు యొక్క అంతఃపురములో బల్ల యొద్ద కూర్చున్నాడు.
నీ జీవితంలో ఎత్తు పల్లాలు, లేకపోతే గెలుపు ఓటములు, అవమానము నిందలు, ఆనందం సహజం, ఇది ప్రత్యేకమైనది. అయితే ఏ వ్యక్తి దానిని అనుభవించడానికి సిద్ధంగా ఉంటాడో ఆనందాన్ని అనుభవించడానికి కూడా అర్హుడై ఉంటాడు. మొదటి మాటలో ప్రభు నాకు ఇచ్చిన వర్తమానంలో మెఫీబోషెతు అవమానము నుండి అంతఃపురానికి ఎలా వెళ్ళినాడు, జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎలా జరిగింది. మొదటి యొక్క భాగములో 9వ మనం చదువుకున్నాం 4వ అధ్యాయం 4వ వచనంలో అతడు ఎక్కడ ఉన్నాడు? ఇశ్రాయేలుల రాజైన మొదటి రాజైన సౌలు అంతఃపురములో సౌలుకు పుట్టిన కుమారుడైన యోనాతాను యొక్క కుమారుడే మెఫీబోషెతు. బైబిల్లో 2 మెఫీబోషెతులు ఉన్నారు. బైబిల్లో ఎంతమంది ఉన్నారు? 2 మెఫీబోషెతులు ఉన్నారు. ఆ 2లో ఇతడు ఒకడు. రెండవవాడు ఎవరంటే 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదివితే 21వ అధ్యాయం 8వ వచనం 2వ సమూయేలు గ్రంథం చదివితే అక్కడ సౌలుకు ఒక భార్య ఉన్నది. ఆమె పేరు రిస్పా. ఆ అయ్యా కుమార్తెకు రిస్పాకు సౌలుకు పుట్టిన మరొకడున్నాడు. అతడి పేరు మెఫీబోషెతు. 2 ఉన్నారు బైబిల్లో మెఫీబోషెతులు. మరి ఈ మెఫీబోషెతు ఎవరంటే సౌలు యొక్క కుమారుడైన యోనాతాను యొక్క కుమారుడు. అంటే సౌలుకు ఒక కుమారుడి పేరు మెఫీబోషెతు, ఒక మనవడి పేరు మెఫీబోషెతు. మీకు అర్థమైందిగా? అటు చూస్తే నాకేం అర్థం కదా. మీకు అర్థమవటానికే కదా నేను మాట్లాడుతుంది. మీకు అర్థమైందిగా? సౌలు రాజు యొక్క అంటే ఇశ్రాయేలులకు మొదటి రాజు పేరు సౌలు. సౌలు రాజు యొక్క కుమారుడి పేరు మెఫీబోషెతు. రిస్పా ద్వారా కన్న కుమారుడి పేరు మెఫీబోషెతు. రెండవ వాడు సౌలుకు మరొక అంటే ఆనాడు రాజులకు చాలామంది భార్యలు ఉంటారు. మరొక స్త్రీ ద్వారా కనినవాడు మెఫీబోషెతు. ఒకడేమో కుమారుడు, ఒకడేమో మనవుడు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందిగా? కుమారుడు, మనవుడు. ఈరోజు మనం ధ్యానం చేయబోయేది ఎవరిని గురించి అంటే సౌలు యొక్క మనుమడు. ఇప్పుడు చూద్దాము ఎందుకు ఏ విధముగా ఇతని యొక్క జీవితం ప్రారంభమైందో మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఉండెను. ఇతడు ఎవరు అంటే 4వ అధ్యాయం మొదటిలో చూస్తే ఇశ్రాయేలు వారందరికీ సౌలు రాజుగా ఉన్నాడు అని చెప్పాడు. అంటే రాజు ఎక్కడ ఉంటాడు? అంతఃపురములో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? రాజభవనములో ఉంటాడు. రాజుకు పుట్టిన కుమారుడు ఎవరు? రాజుకు పుట్టిన కుమారుడు రాకుమారుడు. సౌలుకు పుట్టిన కుమారుడు యోనాతాను. రాజుకు పుట్టిన కుమారుడు రాకుమారుడుకు పుట్టిన కుమారుడు కూడా ఏమవుతాడు? రాకుమారుడే, రాజవంశంలో జన్మించిన వాడు. ఆ మాట చెప్పడానికి ఎంతసేపు చెప్పాను. మెఫీబోషెతు ఎవరు? రాజ కుటుంబములో జన్మించిన వాడు, అంతఃపురములో జన్మించాడు. అది ఘనమైన జన్మ. ఏ పూరిపాకలోనో ఏ పేదవాని ఇంటిలో పుట్టలేదు. మెఫీబోషెతు పుట్టినది ఘనమైన ఇంటిలో, అంతఃపురంలో, రాజభవనములో పుట్టాడు. రాజభవనంలో పుట్టిన ఈ యొక్క మెఫీబోషెతు జీవితానికి, మెఫీబోషెతు యొక్క జీవితానికి దేవుడు మరొక ఒక విచిత్రమైనటువంటి సంఘటన చోటు చేసుకున్నది. సౌలు యొక్క అంతఃపురములో ఘనతను, సౌలు యొక్క అంతఃపురములో అవమానాన్ని రెండింటినీ చూశాడు. నేను ఘనతను గురించి మాట్లాడాలనుకోవడం లేదు. రెండవది, రాజ్యములో నుండి బయటికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. 9:4 చదువుకున్నాం. లోదెబారులో మాకీరు ఇంట, అమీయేలు కుమారుడకు మాకీరు ఇంట అంటే ఒక ఇల్లు కూడా లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారా? పుట్టినప్పుడు అంతఃపురములో పుట్టాడు. పెరుగుతున్నది ఒకని ఇంటిలో, ఇల్లు కూడా లేకుండా. నీవు ఎక్కడ పుట్టావో, ఎలా పెరుగుతావో, ఎలా అంచెలంచెలుగా ఎదుగుతావో నీ చేతిలో లేదు. సౌలు రాజు కుటుంబం అంతా అనుకున్నారు ఏమని? నా పిల్లలకు నాకు దిగులు లేదు. అదే కదా డబ్బున్నవారు, ధనవంతులు, గొప్ప గొప్పవారు అనుకునేది అదే కదా. కానీ సౌలు రాజు కుటుంబం ఒక్కసారిగా తలకిందులయ్యింది.
మెఫీబోషెతు జీవితం తలకిందులయ్యింది. ఒకని ఇంట బతికాడు, అది హీనమైన జీవితం, రాజకుటుంబానికి చాలా అవమానం. తర్వాత అవమానము నుండి అంతఃపురానికి అనే మూడో అంకం. మొదటి మాటలో అవమానము నుండి అంతఃపురం. ఏది అవమానం? రాజభవనంలో కిందపడి కాళ్ళు పోగొట్టుకోవడం అవమానం. ఏది అవమానం? ఇల్లు లేక వేరొకని ఇంటిలో ఉండడం అవమానం. ఆ అవమానమైన జీవితంలో బతుకుతుండగా, అది హీనమైన జీవితంలో బ్రతుకుతుండగా దావీదు పిలుపు మెఫీబోషెతుకు వచ్చింది. దావీదు మెఫీబోషెతును పిలిపించి నా బల్ల యొద్ద భోజనం చెయ్యి, ఇక నుండి నువ్వు ఏరే వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, రా, నేను భోజనం చేసినప్పుడు నా పక్కనే కూర్చో, నాతో పాటు భోజనం చేయమన్నాడు. అప్పుడు మెఫీబోషెతు స్టార్ మారిపోయింది. మన జీవితంలో ఏది ఎప్పుడు ఎలా జరగాలో ప్రభువు నిర్ణయిస్తాడు. అయితే ఆ ప్రభు చిత్తానికి శిరస్సు ఉంచుకోవడమే మన జీవితం యొక్క ప్రారంభపు ఆశీర్వాదం. ఈ మూడు మాటలు ప్రభు చిత్తమైతే ఈవేళ మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరలా నాకు ఒకసారి నేను చెప్పినవే చెప్తారా? అవమానము నుండి అంతఃపురానికి వెళ్ళడానికి, ఆ అవమానమైన స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి మెఫీబోషెతు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు. ఒకటి, అంతఃపురములో కిందపడి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు దాది చేతుల నుండి, అంటే దాది అంటే ఎవరు? రాజకుమారులను పెంచేటువంటి స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. రాజదేహ సంరక్షకులు అంటారు వారిని బైబిల్ భాషలో. అంటే ఆ దేహాన్ని సంరక్షించడానికి ఆహారము బట్టలు జాగ్రత్తగా చూసుకునేటువంటి వారు ఉంటారు. రాజు చూసుకోలేడు కదండి, రాణి చూసుకోలేదు కదా, కాబట్టి ఒక పనివారు ఉంటారు. ఒక దాది ఆ పిల్లవాడిని ఎత్తుకుందని చూశాను. అక్కడ పడ్డాడు, అది అవమానం. ఘనమైన జన్మ, అవమానకరమైన జీవితం, చివరకు హీనమైన బ్రతుకు. మూడవది, దావీదు బల్ల యొద్ద సమృద్ధి అయిన జీవితం. చూడండి, మెఫీబోషెతు అంటే అర్థం ఏమిటంటే అవమానమును తొలగించేవాడు అని అర్థం. నేను ఇంకా పాఠానికి రాలేదు, ఉపోద్ఘాతమే చెప్తున్నాను. మెఫీబోషెతు అంటే అర్థం ఏమిటంటే అవమానమును తొలగించేవాడు. ఏమర్థం చెప్పండి, అందరూ చెప్పండి. అమ్మ మీరు అటు చెప్పారనుకో నాకు పెద్ద ఈజీగా ఉంటుంది అనమాట. అర్థమవుతుంది కావాలా అని అనుకుంటాను. నేను కాలేజీలో పాఠం చెప్పేటప్పుడు కూడా ఎస్ సార్ అంటే పాఠం ముందుకు వెళ్తుంది, లేకపోతే ఆగిపోద్ది, ఆపేస్తాను కూడా, అలా అనమాట. మెఫీబోషెతు అంటే అర్థం ఏమిటి? అవమానమును తొలగించేవాడు. సౌలు రాజు వలన సౌలు కుటుంబానికి అవమానమే కలిగింది. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న సౌలు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన సౌలు చిల్లంగితనము వెళ్ళిపోయాడు. ఆ దేవుని విడిచిపోయి చెడ్డ కార్యాల వైపు వెళ్ళిపోయాడు, చెడ్డ సహవాసములో పడిపోయాడు సౌలు. కాబట్టి ఆ కుటుంబానికి ఏమొచ్చింది? చెప్పమ్మ గట్టిగా. అంటే మనము కూడా చెడ్డ సహవాసంలో పడిపోతే, మనం కూడా చెడ్డ కార్యాల్లో పడిపోతే, ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతే మన ఇంటికి ఏమొస్తుంది? మనకేమొస్తుంది? మీరు అట్లా చూడకుండా నేను చెప్పినప్పుడు చెప్తే బాగుంటుంది కదా. ఏమొస్తుంది? అవమానం వస్తుంది. కాబట్టి మనము వాటి విషయమే జాగ్రత్తగా ఉండాలి. సౌలు ద్వారా అవమానం, అపార నష్టం, రాజ్యం పోయింది, కిరీటం పోయింది, రాజరికం పోయింది, అంతా పోయింది. యోనాతాను ఆ బాధలని అనుభవించాడు. సౌలు కుమారుడని యోనాతాను ఆ బాధలు అనుభవించాడు. తల్లిదండ్రులు సరిగా లేకపోతే, తల్లిదండ్రులు నిర్దేశకులైన వారు సరిగా లేకపోతే, సంఘములో పెద్దలు సరిగా లేకపోతే, సంఘం తల్లిదండ్రులు సరిగా లేకపోతే, పిల్లలు, టీచర్లు సరిగా లేకపోతే విద్యార్థులు ఏమైపోతారు? నష్టపోవాలి, దారి తప్పిపోతారు. సౌలు వలన సౌలు కుటుంబానికి నష్టం. నీది చిన్న పొరపాటో పెద్ద పొరపాటో నాకు తెలియదు, ప్రభువుకు తెలుసు. ప్రభు హెచ్చరిస్తున్నాడు, నీవు దిద్దుకోకపోతే నీకు నష్టం, నీ ఇంటికి నష్టం. కానీ దావీదు ప్రేమతో మెఫీబోషెతు అంతఃపురానికి వచ్చాడు. ఒకరి జీవితంతో అంతఃపురం పోతే, పోగొట్టుకుంటే ఎవరి జీవితంతో? సౌలు జీవితంతో. దావీదు ప్రేమతో మెఫీబోషెతు ఏం దొరికింది? అంతఃపురము దొరికింది. అంతఃపురపు సహవాసం, దావీదు బల్ల భోజనం, రాజభోజనం దొరికింది. ఈరోజు ప్రభువు నిన్ను సూటిగా అడుగుతున్నాడు, నీవు లోకంతో సహవాసం చేస్తే
పరలోక రాజ్యం, పరలోక పట్టణమైన అంతఃపురమైన పరమ ప్రభువు యొక్క అంతఃపురమైన పరలోక పట్టణంలో సహవాసం కోల్పోతావు. దేవుని ప్రేమను ఇక్కడ పొందడానికి, సంఘములో పొందడానికి, సంఘములో ఆనందించడానికి, మనసారా పాడడానికి, మనసారా ప్రార్థించడానికి, ఆరాధించడానికి ముందుకు వస్తే ప్రభు యొక్క పరలోకం నీ మనసులోనే నివాసమై ఉంటుంది. ఇది కోల్పోయిన వారికి అర్థం కాదు. వీఆర్ నాట్ ప్రీచింగ్ ద ప్రాస్పరిటీ గాస్పెల్. ఈ ఆశీర్వాద పండుగలు, ఆశీర్వాద స్వస్థతల గురించి మేము ఎప్పుడు చెప్పడం లేదు. యేసు ప్రభు అది బోధించలేదు. అవసరాన్ని బట్టి స్వస్థపరిచాడు, కానీ స్వస్థతను గురించే ఒక కూడిక పెట్టలేదు యేసు ప్రభు. డూ యూ అగ్రీ విత్ మీ? మీరు బైబిల్ చదువుతున్నారు కదా. ఆయన ఏమన్నా బ్యానర్ పెట్టుకొని ఇక్కడికి రండి అందరు నేను బాగు చేస్తాను అన్నాడా? మీరు చాలా తెలివి గలవాళ్ళని నాకు ఇప్పుడు అర్థమైంది. దేనికి కరెక్ట్గా ఆన్సర్ చేయాలో దానికి అని కూడా అన్నారు. చెప్పండి. బ్యానర్ పెట్టుకొని నేను స్వస్థపరుస్తాను రండి అని చెప్పినాడా? ఆయన వాక్యం చెప్తుంటే అందరూ వచ్చినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది అనారోగ్యులను, కుంటి వారిని బాగు చేశాడా? ఆయన మాటలు వినడానికి తండోపతండాలుగా జనం వస్తే వారు కాపరి లేని గొర్రెల వలె చెదరమన్నారని వారిని చూసి ప్రేమించి ఆహారం పెట్టాడు, వారిని చూసి ప్రేమించి స్వస్థపరిచాడు. కానీ స్వస్థపరచడానికి ఒక మీటింగు. ఇప్పుడు మీ చెప్పాలి ఏ మీటింగ్ పోవాలో. ఏ మీటింగు? ఒక నెల క్రితం ఒక బామ్మ నా దగ్గరికి వచ్చింది. మీ ఊరి సంగతి నాకు లేదుగా. ఆమె వచ్చి నా దగ్గరికి వచ్చి, అయ్యగారు నీకేం చెప్పేది, పరలోకం ఉన్నట్టుందా ఈ రాత్రి? ఆ లైట్లు ఏంది, అబ్బో ఆ తేజ్ ఏంది, అబ్బో ఏం కట్టలు కట్టారయ్యా, పైన తెర బలి కట్టాడు, అయ్యగారు అసలు మామూలు పెద్ద పులిపీఠం మీద నుంచున్నాడు అయ్యా. యో ఏసయ్యా ఈయనేందయ్యా, ఎట్టొకట క్షమించు ప్రభు అని. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయమును. దావీదు ప్రేమతో మెఫీబోషెతు ఆ ఆనందాన్ని అనుభవించాడు, అనిర్వచనమైన ఘనతను అనుభవించాడు. వివరించలేనంత గొప్ప ఘనత మెఫీబోషెతుకు వచ్చింది. దావీదు సహవాసంలో, దావీదు జయములో మేలు పొందాడు. సౌలు సహవాసం దారి తప్పిస్తే దావీదు సహవాసం ఆనందాన్ని ఇచ్చింది. సాతాను సహవాసం ఈ లోకములో మనుషులను పాడు చేస్తే, కుటుంబాలను కూలదూస్తే, యేసయ్య సహవాసం ఆనందాన్ని ఇచ్చింది. యేసయ్య సహవాసం ఆరోగ్యాన్ని ఇచ్చింది. నీకు ఏ సహవాసం కావాలో ఇప్పుడే తేల్చుకో. ఎవరు కావాలో ఆలోచన చేసుకో. సౌలు రాజు శరీర సంబంధి, శరీరాన్ని కోరుకొని కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన ఘనతను పోగొట్టుకున్నాడు. చాలామంది నమ్మిన విశ్వాసులు శరీరాన్ని వెంబడించి పోగొట్టుకుంటున్నారు. పాట పాడితే ప్రభావం లేదు, ప్రార్థన చేస్తే ప్రభావం లేదు, దేవుని సన్నిధిలో బైబిల్ చదువుతుంటే ప్రభు తనతో మాట్లాడిన అనుభవం లేదు. ఈనాడు విశ్వాసులు ఇలాగున ఈ కాబోదులైపోతున్నారు. ఏలి, ఆ ప్రధాన యాజకుడైన ఏలి మందిరములో, షిలోహు మందిరములో తన కుమారులిద్దరూ చనిపోయారనే వర్తమానము విన్నప్పుడు ఆయన మెడ విరిగి చనిపోయాడు. ఆయన కోడలు కూడా చనిపోతూ ఒక బిడ్డను కని ఆ బిడ్డకి ఏం పేరు పెట్టిందంటే ఈకాబోధు అని పేరు పెట్టింది. అర్థం ఏమిటంటే ప్రభావము మన నుండి వెడలిపోయెను. మనలో దేవుని ప్రభావం ఉండేటట్లు చూసుకుందాం, మనలో దేవుని భయం ఉండేటట్లు చూసుకుందాం. నీకేం కావాలో నువ్వు కోరుకో. అవమానమో ఆనందమో, యేసు ప్రభువో లోకమో కోరుకో. ఆలోచించుకొని సరిగా అడుగులు వేయమని ప్రేమతో తెలియచేస్తున్నాను. రండి, ఇప్పుడు మెఫీబోషెతును గురించి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క మాటను గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. 4వ అధ్యాయం 4వ వచనానికి రండి. 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? అది సౌలు కుమారుడని యోనాతానుకు ఒక కుమారుడు ఉండేను. ఎవరి మెఫీబోషెతు అంటే యోనాతాను యొక్క కుమారుడు. ఎవరు చెప్పండి అమ్మ అందరూ? యోనాతాను యొక్క కుమారుడు. యోనాతాను ఎవరంటే సౌలు రాజు యొక్క కుమారుడు. అవును, సౌలు రాజు యొక్క కుమారుడు. సౌలు రాజు యొక్క కుమారుడు. ఈ కుమారుడు 3 మాటలు చెప్తా ఆ 4వ వచనంలో. దేవుడు నాకు ఇచ్చిన తలపు ఏం చేశారంటే, యుద్ధము బాగా జరుగుతూ ఉంది,
చాలామంది చనిపోయారు, మనము ఓడిపోబోతున్నామని వర్తమానం రాజ అంతఃపురానికి వచ్చింది. పాపం అప్పుడే ఈ పసిపిల్లవాడైన ఐదేండ్ల వాడైనటువంటి మెఫీబోషెతును కాపాడాలనే భావనతో ఆ దాది ఏమిటి మీ మీ ఏరియాలో ఇంతే అంటారా దాది? నాకు తెలియదు, నాకు మీరు రీచ్ అవుతున్నట్టు లేదు, నాకు అర్థం అవడం లేదు, అందువల్ల నేను ఆలోచిస్తూ మెల్లిగా చెప్పాల్సి వస్తుంది. ఆ దాది ఆ పిల్లవాడిని చూసుకునే భవనంలో ఉండేటువంటి రాజదేహ సంరక్షకులు, ఆమె ఆ పిల్లవాడిని కాపాడాలి, నా రాజు కొడుకు ఎట్టయినా బతకాలని ప్రేమతో పరిగెత్తబోయింది. చేతిలో పిల్లోడు జారిపోయాడు. చేతిలో ఉన్న చిన్న బిడ్డ జారిపోయి కింద పడిపోయాడు. వారు ఏమనుకున్నారంటే, మా బిడ్డను, మా రాజకుమారుణ్ణి ఈమె చేతిలో పెడితే బంగారంగా చూస్తుంది అనుకొని ఆమె చేతిలో పెట్టారు. ఎవరి చేతిలో? దాది చేతిలో పెట్టారు. ఒకటి, నెంబర్ 1. 2, ఆ దాది చేతిలో పెడితే అంత మాత్రమే కాదు, ఆ దాదిని ఎక్కడ పెట్టారు? అంతఃపురంలో పెట్టారు. అంతఃపురంలో కూడా దాది చేతిలో పెట్టారు. 3వది, ఆ చేతిలో నుంచి కుమారుడు ఎంత భద్రత ఉన్నా 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనకు పాఠం ఏమిటంటే, మెఫీబోషెతుని గురించి కాదు, మనము మన పిల్లలను ఎవరు చేతిలో పెడుతున్నామో. అమ్మా, సౌలు కుమారుడైన యోనాతాను తన కుమారుడైన మెఫీబోషెతును ఎవరి చేతిలో పెట్టాడు? దాది చేతిలో పెట్టాడు. మనం ఎవరి చేతిలో పెడుతున్నాము? మరే కొండ మీద యేసయ్య వాక్యం చెప్తున్నాడంట, మరే అందరు ఊళ్ళో వాళ్ళందరూ పోతున్నారు అని, అందరూ పోతుంటే ఒకడు, పండితులు చెప్తారండి, బైబిల్లో లేదు, పండితులు చెప్తారు, జాన్ మార్క్ అనే పిల్లవాడు, మార్కు అని మారు పేరు గల యోహాను అనే పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా నేను కూడా పోతాను, నాకు కూడా ఏదన్నా ఒక చిన్న మూట కట్టు, అన్నం మూట అని చెప్పాడు. ఏమన్నాడు? అన్నం మూట కట్టమ్మా, పాతకాలంలో సద్ది మూట కడతాంగా మనం, అట్ట కట్టమ్మా, నేను కూడా వెళ్తాను యేసయ్య దగ్గరికి, యేసయ్యని చూస్తానమ్మా అన్నాడు. ఒరే కొడుక, ఇంత చిన్న వయసులో యేసయ్యని చూడాలని మంచి మనసు వచ్చిందా? దేవుడే దీవిస్తాడు పోరా అని అన్నం మూట కట్టి పంపింది అమ్మ. అది అన్నం కాదులే, మూట కట్టి పంపింది ఆహారం. ఆడికెళ్ళి అందరికంటే ముందు కూర్చోవాలి నేను అని పోయి ముందు కూర్చున్నాడు. అందరికంటే ముందు శిష్యులు పక్కన కూర్చున్నాడు. యేసుప్రభు వారు బాగా వాక్యం చెప్పి చాలా పొద్దుపోయింది. అయ్యో 5,000 మంది వచ్చారు, వీళ్ళకి ఆహారం ఎలా పెట్టాలి అనుకొని ఇలా చూశాడు. చిన్నపిల్లోడి చేతిలో ఒక మూట ఉంది, ఏముందో చూడండి అన్నాడు. శిష్యులు మూట ఇప్పి చూస్తే ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అవి నా చేతిలో పెట్టరా అన్నాడు యేసయ్య. ఏమన్నాడు ఆ చిన్నోడు? యేసయ్య, నేను ఇచ్చిన ఆహారం అందరికి పెడతావా అన్నాడు. అవును పెడతాను. నేను ఇచ్చిన అందరూ పెడతావా? అయితే పెట్టు. నేను తినేది నాకే పని సరిపోయింది అనుకున్నాను, కానీ నువ్వేమంటున్నావు? అందరికి పెడతానంటున్నావు. నా ఆహారం అందరికి సరిపోయింది అయితే అందరికి పెట్టేసాయి, నాకు కూడా వద్దు అని చెప్పాడు. అర్థమైందా? నేను చిన్నవాడినయ్యా, నా దగ్గర ఉన్నది తక్కువేనయ్యా, నా దగ్గర ఏమీ లేదయ్యా, అయినా నీకు కావాలంటే ఇది కూడా ఇస్తా. ఆ చిన్నవాడి సమర్పణ ఆయన చేతిలో పెడితే ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు తిన్నారు. ఇక స్త్రీలు, పిల్లలు, వృద్ధులు చాలామంది ఉన్నారు. ఇంచుమించు 20,000 మంది అని చెప్తుంటారు. మన జీవితంలో మనము చిన్నదైనా కొద్దిదైనా మన యొక్క భద్రత ఎవరి చేతిలో పెట్టాలి? చెప్పండమ్మా, ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో. మన పిల్లలను యేసు ప్రభు చేతిలో పెట్టకపోతే ప్రమాదం. ఒకడున్నాడు లోకంలో మన కుటుంబాలను పాడు చేసేవాడు. కాబట్టి మెఫీబోషెతును దావీదు చేతిలో పెట్టి కాపాడుకోలేకపోయారు, కాళ్ళు పోగొట్టుకున్నాడు. ఈవేళ మన జీవితాన్ని కూడా చాలామంది కూడా, మన పిల్లల జీవితాన్ని కూడా మనం ఏమనుకుంటామంటే, ఫలానా ఇంజనీరింగ్ కాలేజ్ అయితే బాగుంటుంది, ఫలానా ఐఐటి కాలేజ్ అయితే బ్రహ్మాండమైన విద్య ఉన్నదని మంచి మంచి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కాలేజెస్లో, యూనివర్సిటీస్లో బిడ్డలను చదివిస్తున్నాం. మంచిదే, జ్ఞానం కొరకు మంచిదే. కానీ అమ్మ, నీ బిడ్డ భవిష్యత్తు యేసు ప్రభు చేతిలో మాత్రమే ఉందని గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ చదువుకున్నా, ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా,
నీ భవిష్యత్తు ఆయన చేతిలోనే భద్రంగా ఉంటుంది, ఇక ఎవరి చేతిలో ఉండదు. ఇది నువ్వు తెలుసుకుంటే చాలు. ఆ మాట క్రొత్త నిబంధన వెలుగులో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త మీకందరికీ తెలుసు కదా, బైబిల్ 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. 27 నుండి 29 వరకు ఉన్న భాగం చూస్తాం. ప్రభువారు అంటాడు, నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. ఓ కుమారుడా, నువ్వు నాకు తెలుసు, నువ్వు నన్ను వెంబడిస్తావు, నాకు తెలుసు. నిత్య జీవమునిచ్చుచున్నాను, అవి ఎన్నటికీ నశింపవు. నా గొర్రెలు ఎక్కడున్నాయి? నా చేతిలో ఉన్నాయి. నా చేతిలో నుండి నా గొర్రెను ఎవరు? అది ఇప్పుడు ఏం చేద్దాం? యేసు ప్రభు చేతిలో ఎవడు అపహరింపలేడు కాబట్టి మన బిడ్డలను, మన కుటుంబాన్ని మొత్తం ఎవరి చేతులకు అప్పగించాలి? చెప్పండమ్మా, చెప్పండి, అందరూ చెప్పాలి. ఈ మాట గట్టిగా చెప్పాలి. ఎవరి చేతికి ఇవ్వాలి? యేసు ప్రభు చేతికి అప్పగించాలి. ప్రభువా, నా బిడ్డల్ని చేతికి అప్పగిస్తాను, నా కుటుంబాన్ని, నా భర్తను, నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను, భద్రంగా కాపు. ప్రభు చేతికి అప్పగించుకో. నా చేతిలో నుండి, నా తండ్రి చేతిలో నుండి, నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు. భద్రత గల దేవుని చేతులకు మనం అప్పగించుకుందాం. అంతఃపురములో కనబడుతున్నది. ఏడబడిపోయాడు ఈ పిల్లోడు? ఏడబడ్డాడు? అంతఃపురంలో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? అంతఃపురంలో పడ్డాడు. చూసారా? నీ బిడ్డ, నా బిడ్డ లోకములో ఎక్కడ పడిపోయారో లేక నిలబడి ఉన్నారో మనము గమనించాలి. నేను సురక్షితమైన ప్రాంతంలో పెట్టానని కళ్ళు మూసుకోకూడదు తల్లిదండ్రులు. ఈ బిడ్డ పడిపోతే పోగొట్టుకున్నాడు కాళ్ళను. మనం కూడా ఈ లోకములో ఉండగా మన బిడ్డలు ఎలా ఉన్నారో గమనించాలి. ఇప్పుడు సౌలుకు, యోనాతానుకు గమనించే అవకాశమే లేదు, యుద్ధంలో చనిపోయారు. నీవు నేను బతికున్నప్పుడు మన బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి ఆలోచన చేయాలి. సాతానుడు లోకములో అనేకులను లోకములో పడద్రోయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజకుమారుడని ఎంతో భద్రత ఉన్నదని కానీ కాళ్ళు పోగొట్టుకున్నాడు. మన జీవితంలో పడిపోతే మనం నష్టపోతాం, పడిపోతే భద్రతను కోల్పోతాం. అమ్మా, మనము కోరుకుంటున్నది శాశ్వత కాలమైన భద్రత, తాత్కాలికమైన భద్రత. అది నీవు కోరుకోవాల్సింది ఏమిటి? ఈ లోకములో తాత్కాలికమైన భద్రత, లేకపోతే పరలోకములో, ఈ లోకములో కూడా ఆశీర్వాదమా, లేకపోతే నిత్యత్వమైన ఉన్న భద్రత? మనము లోకములో ఉన్న ఆశీర్వాదాల కొరకు మాత్రమే దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరట బైబిల్ చెప్తున్నది. ఆ మాట చదువుకుందాం చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనం. ఈ జీవితకాలము మట్టుకే, ఆ మాట గుర్తుపెట్టుకో. జీవితకాలం మట్టుకే అంటే బతుకున్నంత కాలమే. ఈ బతుకులోనే పాడిని దీవించయ్యా, పంటను దీవించయ్యా, ఇంకా అది దీవించయ్యా, ఇది దీవించయ్యా అని ఈ దీవెన వరకే కోరుకుంటే, ఈ లోకం వరకే కోరుకుంటే, అబ్బాయికి ఉద్యోగం వేయ్యా, డాక్టర్ కంప్లీట్ చేయించయ్యా, వీటి కొరకే నీ ప్రార్థన అయితే, వీటి కొరకే నీ భక్తి అయితే, ఈ జీవితకాలం మట్టుకైతే క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే ఈ మాట నేను చెప్పలేకపోతున్నాను, కానీ బైబిల్ చెప్తున్నది. లోకములో వాళ్ళలాగా దేవుని నమ్ముకోవద్దు. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. అతడు రాజకుమారుడుగా పుట్టి అతని రాజరికంలో వైభవం కనబడిన దాసదాసీలు ఉన్నప్పటికీ ఆనందకరమైన సంతోష సమయంలో ఒక విషాదమైన సమయం ఏర్పడింది మెఫీబోషెతు జీవితంలో. నీవు నేను ఎంత ఉన్నతమైన స్థితిలో బ్రతుకుతున్నా ఏదో ఒకరోజు మన ప్రమేయం లేకుండా కూడా విషాదం రావచ్చు. యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, నాకు అనారోగ్యం రాదని చెప్పకు. యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, నా జీవితంలో కష్టాలు రావని చెప్పకు. అసలు ప్రభువు చెప్పింది ఎవరికి కష్టాలు వస్తాయని? లోకానికా మనకా? లోకములో మీకు శ్రమ కలుగును.
యేసుప్రభుని నమ్ముకుంటే శ్రమ ఎందుకు కలిగిద్ది? ఇదేంది కొత్తగా చెబుతున్నాడు ఈ అయ్యగారు అనుకుంటున్నారా? కాదు. ఎందుకు కలిగిద్దో తెలుసా? యేసుప్రభుని నమ్ముకున్నాక ఏమన్నాడు దేవుడు? దొంగతనం చేయొద్దు అన్నాడు. ఏం చేయొద్దన్నాడు? ఇప్పుడు చేస్తావా? చెప్పండి అమ్మా. చేయవు కదా. దొంగతనం చేయకపోతే ఎదుటిన్న వాళ్ళకి నీకు తేడా కనపడుతుంది కదా. అప్పుడు జనం అందరూ నేను మంచివాళ్ళు అంటే మిగిలిన వాళ్ళందరూ నిన్ను తిట్టుకుంటారు మనసులో, పైకి చెప్పరు కానీ అట్టే అనుకుంటారు. నీ మీద అసూయ పెరుగుతుంది. అలాగే సౌలుకు పెరిగింది దావీదు మీద. నీవు మంచిగా జీవిస్తే లోకము నిన్ను ఒప్పుకోదు. అబ్బో పెద్ద నీతిమంతుడు వచ్చాడంట, లంచం తీసుకోడంట. మేమందరం లంచం తీసుకోవడమని నువ్వు తీసుకోకపోవడం, నువ్వు కూడా తీసుకో అనేవాళ్ళు ఉన్నారు. అంతదాకా ఎందుకంటే ఎలక్షన్కి డబ్బులు ఇస్తున్నారు జనం అందరూ తీసుకుంటారు, మేము తీసుకోం. వాళ్ళు మా ఇంటికి రారు, చాలా మంచివాళ్ళు పాపం. ఫస్ట్లో నన్ను అడిగితే మా ఇంటికి వద్దులే సార్, నాకు ఏదైనా అవసరమైనప్పుడు మీ పంచాయతీకో మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే సాయం చేయండి సార్ అని చెప్పిన. ఓటు అయితే వేస్తాం సార్ వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతారు పాపం, రారు కాళ్ళు. మమ్మల్ని ఏమంటారంటే ఇంటి పక్క వాళ్ళు, అబ్బో వచ్చాడండి ఈయన ఒక్కడే అంటే అన్న వాళ్ళు స్టార్టింగ్లో ప్రారంభంలో 2-3 సార్లు ఇక వాళ్ళు మర్చిపోయారు. వీళ్ళు కూడా ఇల్లు తీసుకున్న వాళ్ళు కూడా అలవాటు పడ్డారు. నువ్వు కూడా ఒకసారి నిక్కచ్చిగా ఉంటే, ఒకసారి నువ్వు కఠినంగా బతికితే లోకముని నేను ఏమని అనుకున్నా తర్వాత నీ యొక్క మనస్తత్వాన్ని, దేవుని యొక్క మనసును అర్థం చేసుకుంటారు. మనం జనం మెప్పు కోసం ఏం చేస్తున్నాం? వాళ్ళు తీసుకున్నారు, నేను కూడా తీసుకున్నాను. కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు, నా సంభవాలు నాకు ఎదురవుతాయి. అన్నయ్య ఇదిగో మంచం కొన్నాను ప్రార్థన చేయి అంది. ప్రార్థన చేసి కూర్చున్నాక చల్లగా చెప్పింది ఏమని? ఎలక్షన్కి డబ్బులు ఇస్తే దాంతో కొన్నాను అన్నయ్య అని చెప్పింది. అయ్యో యేసునాథ, దానికోసం నేను ప్రార్థన చేసింది. ఎలా విచిత్రమైన విశ్వాసులు ఉన్నారు ప్రపంచంలో. చూడండి, కష్టము చేత సంపాదించిన సొమ్ము కొంచెమైనను అది శ్రేష్టమైనది. నీతిమంతుని సొమ్ము ఎట్లాంటిది? శ్రేష్టమైనది. గుర్తుపెట్టుకో. రేమాండ్స్ కంపెనీ తెలుసుగా, సూట్లు వేస్తామే, దాన్ని స్టార్ట్ చేసి ఆయన పేరు విజయపత్ సింఘానియా. ఆయన పేరు ఏం పేరంటే విజయపత్ సింఘానియా. 550 కోట్లు పెట్టి కొడుకు పెళ్లి చేశాడు. అయ్యగారికి 2 కొడుకులు. 550 కోట్లు అంటే 1100 కోట్లు ఇద్దరికి. పెళ్లి ఘనంగా చేశాడు. ప్రపంచంలో అలాంటి పెళ్లి ఎవరు చేయలేదు, అలా చేసినాడు. ముసలివాడు అయిపోయాడు, ఆస్తి మొత్తం 2 కొడుకులకి ఇచ్చాడు. పెద్దవాడిని సంగతి ఏమో గోప్యంగా ఉంది, చిన్నవాడేమో ఇక్కడొద్దు వెళ్ళిపో అని చెప్పి ఇంట్లో నుంచి తరివేశాడు. ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ రేమాండ్స్ కంపెనీ అధినేత విజయపత్ సింఘానియా చెప్పాడు, ప్రపంచంలో ఎవరిని నమ్మకం గుర్తుపెట్టుకో అన్నాడు. ఎందుకు సార్ అని ఆయన అడిగితే, కొడుకులను మోసపోయిన తండ్రి నేనే అని చెప్పాడు ఆయన. మన జీవితంలో అందుకే ఇర్మియా గ్రంథములు అన్నాడు, ఎవరిని నమ్మవద్దు, లోకాన్ని అసలు నమ్మద్దు. అందుకని ప్రభువుని నమ్ముకోవాలి. తన జీవితంలో ఈ విషాదం వస్తుందని తన చిన్నవాడుగా 5 సంవత్సరాల వయసులో తనకు కూడా తెలియదు. చిత్రం ఏమిటంటే మెఫీబోషెతు తెలియక కాళ్ళు పోగొట్టుకున్నాడు. ఏమ్మా అవునా కదా చెప్పండి? మెఫీబోషెతు తెలియక కాళ్ళు పోగొట్టుకున్నాడు. ఈనాడున్న మానవుల యొక్క లోకము పరిస్థితి ఏమిటంటే విచిత్రమైనదే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం 2 చదవండి. 1-2 యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, ఓ భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి ఉన్నాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఈ పిల్లలు తిరుగుబాటు పిల్లలు, తండ్రి మీద కొట్టడానికి వచ్చే పిల్లలు. ఈ పిల్లలు తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారంటారు చూడండి లోకంలో. ఏమండి, ఒక ఆయనట భోజనం పెడితే తిన్నాడట, అతిథిగా వచ్చినవాడు తిని మంచం వేస్తే పడుకొని, పాతకాలంలో ఇట్లా ఏమంటారండి కర్రలు ఉంటాయి వాసాలు, ఆ వాసాలన్నీ ఉంటే లెక్క పెడుతున్నాడంట. పక్క ఆయన అడిగాడంట, రే ఎందుకు లెక్క పెడుతున్నావు, అన్నం పెట్టాడు కదా అంటే, కాదు పోతా 2 లాక్కుపోదామని అన్నాడట. అంటే తిన్న ఇంటి వాడి వాసాలు లెక్క పెట్టడం అంటే వానికే ఏదో ఒక కన్నం వేసిపోవడం అన్నమాట. ఉపకారానికి అపకారం చేసేవాడు.
మానవ ప్రపంచం అలాగే ఉన్నది. ఎలా ఉన్నదో తెలుసా? 5 నుండి 6 వచనాలు చదివితే, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు కొట్టబడుచున్న లోకం, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, వ్యాధితో నింపబడిన లోకం, ప్రతివాని గుండె బలహీనమైంది, గుండె పాడైంది. ఎత్తి పాడైందంటే తలంపులు పాడయ్యాయి, గుండె పాడైంది, మనసు పాడైంది, అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైనా స్వస్థత లేదు. ఈ మానవ జీవితం పూర్తిగా పాడైపోయింది. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మెఫీబోషెతు చిన్నవాడు తెలియక కాళ్ళు పోగొట్టుకున్నాడు. చాలామంది తెలియక పొరపాటులో పడి జీవితంలో నష్టం చూస్తున్నారు. కానీ అనేక మంది తెలిసి కూడా పాపమే చేస్తున్నారు. తెలియక కాదు, తెలిసి తాగుడుకు బానిసై ఆరోగ్యం పోగొట్టుకుంటున్నారు, జూదమరకు బానిసై సొమ్మును పోగొట్టుకున్నారు, ఇల్లు గుల్లవుతోంది. జీవితంలో అవమానం వస్తున్నా మనుషుడు మానడం లేదు. భార్య భర్త కాళ్ళు పట్టుకొని, అయ్యా ఈరోజు మనకు ఆహారం లేదు, పిల్లలు పస్తుతో ఉన్నారంటే, ఈ త్రాగుబోతు ఆ తల్లి పుస్తి అమ్మి తాగుతున్నాడు, కానీ మనిషి మారడం లేదు. మానవ జీవితంలో మార్పు ఎప్పుడు కలుగుతుంది? దైవ గ్రంథం చెప్తున్నది, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగి. మనమందరము దారి తొలగిపోయాం. మనమందరము దారి తొలగిపోతే మన ప్రభువు మన కొరకు పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చాడు. ఈనాడు నీ జీవితంలో అభ్యంతరం ఏమిటి? నీ పాదం అభ్యంతరమా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీకు ఆటంకం ఏమిటి? నీవు నీ జీవితాన్ని బాగు చేసుకోకుండా పాడు చేసేదేం చేయి? ఆలోచన చేయవా? కొంతమంది యవ్వన బిడ్డలు తమ జీవితాల్లో అశ్లీలమైన వాటికి నష్టపోతున్నారు. అనేకమైనటువంటి పాపకార్యాల ద్వారా నష్టపోతున్నారు. వ్యసనాలకు బానిస అవుతున్నారు. ప్రభు అన్నాడు, నీ దేహమునకు దీపం ఏమిటి? కన్నే. ఆ కన్ను చెడిపోతే ఇక నీ దేహం అంతా ఏమవుతుంది? చెడిపోతుంది. కాబట్టి ప్రభువు చెప్పాడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 29లో, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నీ యొద్ద నుండి తీసి పారవేయము. ఒక కన్ను లేకుండా పరలోకం వెళ్ళడం మంచిది కదా. 2 కళ్ళు కలిగి నరకములో పోవడం కంటే ఒక కన్ను కలిగి పరలోకంలో వెళ్ళడం మంచిది. ఒకవేళ నీ కాలు అభ్యంతరపడితే కాలు తీసేయి, అంతే. అమ్మా నేను ఒక మాట అడుగుతాను. చెయ్యి సెప్టిక్ అయిందనుకో, ఏమా ఏంటి ఇన్ఫెక్షన్ అయిందనుకో, కరెక్ట్, ఇన్ఫెక్షన్ అయిందనుకో, అంటే చెయ్యి పాడైపోయింది, ఒక పుండు వచ్చి బాగా లోపలంతా చెడిపోయి ఆ ఎముక కూడా పాడైపోతుంది. ఇది ఏమవుతుందంటే తినేస్తూ ఉంది. ఏం చేస్తాడు డాక్టరు? చెప్పండి. పర్లేదు, అంతా బాగుంది కదా, ఇదే కదా అయ్యగారో ఆ ఒకటి తప్ప ఏమి లేదు, అసలు మీకంటే నేనే నీతిమంతుడు అంటాడు. చుట్ట తాగుతా, సారాయి తాగుతా. చాలామంది నా దగ్గర ఈ చిన్న పొరపాటు ఉంది అనుకుంటున్నాడు, కానీ ఆ పొరపాటు విషయంలో పశ్చాత్తాపం పడడం లేదు. వదిలిపెట్టాల్సిందేదో వదిలిపెట్టాలి, అది తప్పకుండా తీసేయాలి. అప్పుడు శరీరం అంతా బాగుంటుంది, లేకపోతే శరీరమే పాడైపోతుంది. యేసు ప్రభు వారు మనకు చెప్పేటువంటి సందేశం ఏమిటంటే, మెఫీబోషెతు జీవితంలో కాళ్ళు పోయినా ప్రాణం మిగిలింది. ఈనాడు చాలామంది ప్రభు దగ్గరికి రాక తమ జీవితాలే పోగొట్టుకుంటున్నారు. ప్రసంగి గ్రంథంలో చెప్పాడు 10వ అధ్యాయం 11వ వచనం, 11వ అధ్యాయము 10వ వచనం, లేత వయస్సును నడిప్రాయమును గతించి పోగును కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ఆఖరి మాట నాకు ముఖ్యం, నీ దేహము చెరుపు దానిని తొలగించుకొనుము. ఏదైతే నీ శరీరాన్ని పాడు చేస్తుందో, ఏదైతే మనశ్శాంతి లేకుండా చేస్తుందో, నీ మనసును పాడు చేస్తుందో దాన్ని తీసేయి. దేవుడు యథార్థవంతులుగా నరులను పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. దేవునికి దూరం అవడానికి కారణం అదే. నేను పోయినసారి వచ్చినప్పుడు మీకు చెప్పినట్టున్నాను, నాకు గుర్తులేదు, సందర్భం వచ్చింది కాబట్టి మరలా చెప్తున్నాను. 6 గంటలకు వచ్చింది ఒక అక్క మా ఇంటికి. తలుపు కొట్టి, తమ్ముడా నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను తమ్ముడా, నిన్నటి నుంచి ఇంటికి వచ్చి ప్రార్థన చేయి తమ్ముడా అని చెప్పింది. సరే ఇంటికి వెళ్ళాను.
బైబిల్ తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తానక్క, ఏంటి సందర్భం ఏంటి చెప్పమన్నాను. ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది గుడ్డ క్లాత్, దాని మీద చాలా పెద్దదా, అది పింక్ కలర్లో ఉంది, చాలా తళతళ మెరుస్తూ ఉంది. దాన్ని ఇలా గట్టిగా లాగిందండి, టీవీ మీద నుంచి లాగి ఏం చెప్పిందంటే దీనికోసం ప్రార్థన చేయమంది. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రభువా, రేపటి నుంచి టీవీ చూస్తుంది, సీరియల్ చూస్తుంది, కాబట్టి ఈమె జాగ్రత్తగా కాపాడు, కనెక్షన్ కట్టకుండా చూడండి, అయినా కరెంట్ పోకుండా చూడు పండి, ప్రార్థన చేయాలా నేను? విశ్వాసులకు బుర్ర ఉండడం లేదు. అసలు ఏది కొనుక్కోవాలో, ఏది దేనికోసం ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియడం లేదు. ఆలోచన చేయండి మిత్రులారా. ఒక భక్తుడు, బ్రదరన్ సంఘాల్లో ఉన్న దైవజనుడు రాజారావు గారు చెప్పిన మాట ఏంటంటే, అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం వంటిది, జాగ్రత్త దాంతో అన్నాడు. దట్ ఈజ్ ఫర్బిడెన్ ట్రీ అని చెప్పినాడు ఆయన. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం, ఆదాము అవ్వలను మోసం చేసిన పండించిన వృక్షం అది, దాంతో జాగ్రత్త అని చెప్పాడు. ఈవేళ విశ్వాసులు కూడా అదే స్థితిలో ఉండిపోయారు. ఏదో ఒక తంత్రాన్ని కల్పించుకొని ఇదే మంచిది అనుకుంటున్నారు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. అమ్మా, మెఫీబోషెతు జీవితంలో జరిగినది నీ జీవితంలో జరగలేదు, ఎందుకంటే ఆయన దీర్ఘశాంతుడు. రెండవది, ఘనమైన జీవితంలో విషాదకరమైన సంఘటన జరిగింది. తర్వాత హీనమైన దశలోనికి వెళ్ళిపోయాడు. 9:4 చదవండి, 9:4 చదవండి, 9:4. దావీదు రాజు, నేను మీకు ఇంట్రడక్షన్ చెప్పాలి. ఇప్పుడు కొంత ఉపోద్ఘాతం చెప్తే కానీ ఈ భాగం అర్థమవుతుంది, ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తే మీకు అర్థమవుతుంది కదా. దావీదు రాజుకి సౌలు శత్రువు. సౌలు ఎవరు? శత్రువు. ఎందుకంటే సౌలు బతుకున్నంత కాలం దావీదు రాజును చంపడానికి ఈటి తీసుకుని వెంబడబడ్డాడు. ఎప్పుడు కూడా నాయనా అల్లుడా, నువ్వేనా దావీదా, నా అల్లుడా అన్నాడు. నిజమే, కూతురునిచ్చాడు, కానీ ఎప్పుడు చంపుదామని చూశాడు. ఎప్పుడు కూడా దావీదు క్షేమాన్ని చూసినవాడు కాదు. కానీ దావీదు మాత్రం సౌలు రాజు కోసం ప్రార్థన చేశాడు. సౌలు రాజును చంపకుండా వదిలేశాడు. చేతికి దొరికినా వదిలేశాడు. నేను దేవుడు అభిషేకించిన వారిని ముట్టను, దేవుని నమ్ముకున్న పిల్లలు నేనేం అనను, నేనేం మాట్లాడను అని మనం కూడా కలిగి ఉండాలి ఆ మనసు. ఎవరైనా మన పట్ల చేసినా, ఎవరైనా మన పట్ల మాట్లాడినా మనం ఇటువంటి మనసే కలిగి ఉండాలి. దావీదు రాజుకి మంచి స్నేహితుడు ఎవరంటే సౌలు రాజు కుమారుడైన యోనాతాను. చూడండి, సౌలు తర్వాత రాజు ఎవరు అవ్వాలి? యోనాతాను అవ్వాలి. కానీ యోనాతాను అన్నాడు దావీదుతో, దావీదా, నిన్ను దేవుడు కోరుకున్నాడు నాకు తెలుసు, కానీ నువ్వు నాకు ఒక ప్రమాణం చెయ్యి, నా కుటుంబాన్ని నువ్వు చూడాలి, నేను చనిపోతాను అని యోనాతాను ముందే ప్రమాణం చేయించుకున్నాడు. దావీదు ప్రమాణం చేశాడు, నీ పిల్లలను నేను చూస్తాను అని చెప్పాడు. అప్పుడు దావీదు రాజు పట్టాభిషేకం పొందిన తర్వాత, రాజై సింహాసనం మీద కూర్చున్న తర్వాత గుర్తొచ్చింది. ఏమని? చేసిన ప్రమాణం. ఏం గుర్తొచ్చింది? చేసిన ప్రమాణం. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభువా, నన్ను ఈ దీన స్థితిలో నుంచి పైకి తీసుకురారు ఆయన, అది ఆ ఉద్యోగమే ప్రభువా, నాకు అజ్జే ప్రభువా, ఇజ్జే ప్రభువా అన్న తర్వాత ప్రభు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, సింహాసనం మీద కూర్చోబెడతాడు. కూర్చున్న తర్వాత ఏం చేయాలి? మర్చిపోవాలి. అంతేగా? అంత సీరియస్గా వస్తారు ఏంటండి చెప్పండి. యేసు ప్రభుని ఏదో ఒకటి ప్రార్థన చేయమంటావు కదా, ఏదో ఒకటి అడుగుతావు కదా, అడిగిన తర్వాత ప్రభు అవన్నీ నెరవేర్చిన తర్వాత ఏం చేయాలి? దావీదు రాజులాగా చేసిన ప్రమాణానికి కట్టుబడి మర్చిపోకుండా ఉండాలి. మనం అసలు మతి మరుపులో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ మనకే వచ్చింది, ప్రపంచంలో విశ్వాసులకే వచ్చింది. దావీదు రాజు ఆ ప్రమాణాన్ని గుర్తుపెట్టుకున్నాడు. నా మిత్రుడు, నా ప్రాణ స్నేహితుడైన యోనాతాను నా శత్రువు కుమారుడని అనలేదు. గుర్తుపెట్టుకో, ఎవరు నీ ప్రేమను కోరుతారో వారితో ప్రేమగా ఉండు, ఎవరు నిన్ను ద్వేషిస్తారో వారిని ప్రేమించు. అది మన యేసయ్య చెప్పాడు. మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. మా నాయనమ్మ చెప్పేది, ఇంటికి ఎవరు వచ్చిన అన్నం పెట్టయ్యా అని చెప్పేది. మన ప్రభువు మనకు చెప్పాడు ఏమని? ఎవడైనా ఆకలిగొని ఉంటే వానికి ఆహారం పెట్టండి, దప్పికొని ఉంటే దాహాన్ని ఇవ్వండి.
దావీదు ఇదంతా గుర్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైనా బతికున్నారా, యోనాతాను సంతానం, సౌలు సంతానం అని విచారిస్తే ఒకడు బతికున్నాడు. ఈ బతికున్నాడు ఎవడు? 2 కాళ్ళు లేని మెఫీబోషెత్. ఇప్పుడు చదవండి 4వ వచనం. ఉన్నాడా అని అడుగుగా సీబా అంటే మెఫీబోషెతు యొక్క పనివాడు, సేవకుడు. చిత్తగించము అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఎంట ఉన్నాడు అని చెప్పాడు. నేను కొన్ని మాటలు చెప్తా, నాకు చాలా తక్కువ టైం ఉంది. అన్నగారు 1 గంటకు ముగించమన్నారు, కరెక్ట్గా ముగిస్తా, జాగ్రత్త వినండి. అమ్మీయేలు అంటే దేవుని ప్రజలు అని అర్థం. ఏమని అర్థం? అమ్మీయేలు అంటే దేవుని ప్రజలు అని అర్థం. మాకీరు అంటే అమ్మివేయబడిన వాడు అని అర్థం. మాకీరు అంటే అర్థం ఏమిటి? అమ్మివేయబడిన వారు అని అర్థం. లోదెబారు అంటే ఆహారము లేని, పచ్చిక బయళ్ళు లేని అని అర్థం, ప్రాంతము అని అర్థం. ఆహారము లేని ప్రాంతం, పచ్చిక బయళ్ళు అంటే పచ్చిక అంటే గడ్డి అనమాట. పశువులకు గడ్డి దొరికే, మేత దొరికే ప్రాంతం అంటే సస్యశ్యామలమైనది ప్రాంతం అన్నది. అటువంటి ప్రాంతము కాదు, పచ్చిక బయళ్ళు లేని ప్రాంతం అంటే కరువు ఉన్న ప్రాంతం అని అర్థం. ఇప్పుడు దాని అంత అర్థం ఏమిటంటే, ఆహారము లేని పట్టణములో అమ్మివేయబడిన వాని ఇంటిలో ఉన్న దేవుని బిడ్డ. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆహారము లేని పట్టణములో అమ్మివేయబడిన వాని యొక్క ఇంటిలో ఉన్నవాడే మెఫీబోషెతు. ఆహారము లేని పట్టణములో అంటే కరువులో ఉన్నాడని అర్థం. అసలు ఎలా పుట్టాడో? రాజకుమారుడుగా పుట్టాడు. ఆహారానికి కొదవలేదు, భోగానికి కొదవలేదు, సుఖానికి సంతోషానికి కొదవలేదు. కానీ ఇప్పుడు ఆహారమే లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 37వ అధ్యాయంలో 25వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. అక్కడ భోజనం చేస్తున్న ఇష్మాయేలీలు ఉన్నారు. వారు భోజనం చేసి కనులెత్తి చూడగా ఐగుప్తీయునకు తీసుకొని పోటుకు గుగ్గిలము, మస్తకి, బోళము మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలుడైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచున్నారు అన్నాడు. ఈ గిలాదులో గుగ్గిలం ఉంటుంది. గుగ్గిలం అంటే వైద్యానికి ఉపయోగించేది. బోళం ఉన్నది, మస్తకి ఉన్నది. ఇవన్నీ వ్యాపార కేంద్రమైనది గుగ్గిలం. గుగ్గిలం ఉన్న ప్రాంతం గిలాదు. గిలాదులో ఏముంది? గుగ్గిలం ఉన్నది. అదే చెప్తాడు ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22లో, గిలాదులో గుగ్గిలము లేదా? ఏ వైద్యుడును అచ్చట నా ప్రజలకు స్వస్థత ఎందుకు కలగడం లేదు? ఆహారం ఉన్న అంతఃపురంలో ఆహారం ఎందుకు లేదు? దేవుని నమ్ముకున్న పిల్లల్లో కొరతలు ఎందుకు ఉన్నాయి? యేసయ్యను నమ్ముకున్న పిల్లల్లో దుఃఖం ఎందుకుంది? యేసయ్యను నమ్ముకున్న పిల్లలో నిరుత్సాహం ఎందుకుంది? కాళ్ళు లేవు, కష్టపడే అవకాశాలు లేవు. అంటే అయిపోయాయి, అంతఃపురం పోయింది. నీ జీవితంలో దేవుడి నీకు ఇచ్చిన ఉన్నతమైన స్థితిని నీవు పోగొట్టుకుంటే కరువులా పడతావు. దేవుడిచ్చిన సహవాసాన్ని విడిచిపెడితే కరువులా పడతావు. ఓ నయోమి, ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దమ్మా. అందరూ ఇక్కడ బతుకుతున్నారు, కరువు వచ్చినా దేవుడు పోషిస్తానే ఉన్నాడు, బతకమంటే ఇంతకంటే బాగా బతుకుదామని ఎక్కడికి పోయింది? మోయాబు దేశం పోయింది. పోయి వచ్చి ఏమంది? యెహోవా నన్ను రిక్తురాలిగా, నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని. ఎలా వెళ్ళిందట? సమృద్ధిగా వెళ్ళింది. కానీ ఎలా వచ్చింది? రిక్తురాలిగా దేవుడు రాజేశాను చేస్తాడు దేవుడు. ఈ మాట నిజమే. ఈ మాట చెప్పినందుకు నన్ను తిట్టినా నేనేం బాధపడను. దేవుడి మాట వినకుండా దేవుని సన్నిధిలో దేవుని భయాన్ని విడిచిపెట్టి జీవిస్తే దేవుడు నిన్ను ఏదో ఒక రోజు అలాగే నిలబడతాడు. నిలబడ్డ రోజు నీవు దుఃఖిస్తే దేవుడు చూసి బాధపడతాడే తప్ప ఆయన తర్వాత సరిచేయడానికి ప్రయత్నం చేయవాడు. నీవే కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారం జరిగే ప్రాంతంలో ఉన్నా కూడా అక్కడ సరి అయిన ఆహారము లేదు పరిస్థితి. వైద్యం ఉన్న ప్రాంతంలో వైద్యం లేదు. ఎందుకు? ఇశ్రాయేలు రోగాల బారిన పడ్డాడు. అలాగే మెఫీబోషెతు అంతఃపురంలో ఉన్నవాడు ఆహారం లేకుండా ఎందుకు బతికాడు? సౌలు చేసిన పాపం, ఆదిపుత్రుడైన ఆదాము చేసిన పాపం మనందరి నెత్తి మీద పడింది. మన పితృడైన ఆదాము చేసిన ఒకరి పాపము, ఒకరి ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగున ప్రవేశించను. అర్థమైందా?
మరణము అందరికీ సంప్రాప్తమాయనని రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. సౌలు ద్వారా యోనాతానుకు కష్టాలు, మెఫీబోషెతుకు వేదన మిగిలిపోయింది. ఆదిపుత్రుడైన ఆదాము ద్వారా సర్వలోకానికి ఆ యొక్క మరణం, శరీర సంబంధమైన మనం, ఆత్మ సంబంధమైన మనం, రెండు మరణాలు వచ్చేసాయి. నీవు కష్టముతో జీవితాన్ని కొనసాగిస్తావు, ఆహారం తింటావు అని దేవుడు ఆనాడే ఆదాముతో చెప్పాడు. ఈనాడు ఇదెందుకు మనకి? ఈ చెమట ఎందుకు? మన పితరుడైన ఆదాము వల్ల వచ్చిందంతే. ఈనాడు నీకు కష్టం, నీకు కరువు రావడానికి కారణం నీవే కారణమైతే దిద్దుకోవాలి. నేనే కారణమైతే నేను దిద్దుకోవాలి. నీ కుటుంబంలో కరువు, కష్టాలు, కన్నీళ్ళు నీ వల్లనేనా? ఒక ఆయన ఇలాగూ రాసినాడు, విధిరాత కాదిది మానవా, నీ అవిధేయతనే ఇక మానవా, విధిరాత కాదిది మానవా, ఈ కష్టాలు కన్నీళ్ళు దేవుడు రాసిన రాత కాదయా, దేవుడు రాసిన రాత కాదయా, విధి రాత కాదిది మానవా, అవిధేయతనే ఇక మానవా. దేవుడెంతో మంచివాడు, ఎవ్వరికి రాయడు చెడు రాతను. దేవుడెంతో మంచివాడు, ఎవ్వరికి రాయడు చెడు రాతను. చెడిపోయిన మానవుల చేరదీయుట కొరకే, చెడిపోయిన మానవుల చేరదీయుట కొరకే పరము విడిచి ఈ భూమికి నరుడుగా వచ్చాడు. విధి రాతని చాలామంది చెప్తారు లోకంలో. ఏమని? ఆడి రాతలేరా అట్ట అయిపోయింది అంటాం. రాత కాదు, గీత కాదు. దేవుడు ఎవరికి అట్లాంటి రాత రాయుడు. దేవుడు మంచి రాత ఇస్తాడు, కానీ చేజేతుల నష్టాన్ని కొని తెచ్చుకుంటే మన కుటుంబం నష్టపోవాలి, మనము నష్టపోవాలి. ఆలోచన చేసుకుందాం, అర్థం చేసుకుందాం. అమ్మివేయబడిన దేవుని పిల్లల ఇంటిలో ఉన్నాడు. వారు దేవుని పిల్లలే కానీ వారు ఎవరో అమ్మివేయబడిన వారు బానిసలు. ఇశ్రాయేలులు బానిసలుగా బ్రతికారు. ఇశ్రాయేలులు బానిసలుగా బ్రతకవలసిన పరిస్థితి, పనివారుగా బ్రతకవలసిన పరిస్థితి. దేవుని వాక్యం ఎలాగో చెప్తున్నది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం, 28వ అధ్యాయం 22వ వచనం, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. ఎట్లట? చెడు దృష్టి గలవాడు ఆస్తిని సంపాదించడానికి ఏం చేస్తాడు? ఆతురపడతాడు. తనకు దరిద్రత వచ్చినడు వానికి ఎప్పటికీ తెలియదు. ఏదో ఒక అక్రమ ద్వారా, అన్యాయం ద్వారా సంపాదించాలని పరిగెత్తితే, దేవుని వాక్యాన్ని పక్కన పెడితే, ప్రభు వాక్యం అని తెలిసినా, దేవుడు గద్దిస్తున్నా, దేవుడు మాట్లాడుతున్నా వినకుండా ముందుకు వెళితే నష్టపోతావు. ఓ బిలామా నా బిడ్డలను నీవు శపించవద్దు అని దేవుని ఆజ్ఞ. కానీ ఈ బిలాము గాడిదెక్కి శపించడానికి బయలుదేరాడు. దేవుడు గాడిదకు నోరిచ్చాడు. దేవుడు గాడిద ద్వారా బిలాముకు బుద్ధి చెప్పాడు. నీకు నాకు దేని ద్వారా బుద్ధి చెప్తాడో తెలియదు. అసలు ఆయన మాట్లాడక ముందే జాగ్రత్త పడు. ఆయన నిన్ను గద్దించక ముందే జాగ్రత్త పడు. సౌలు చెడ్డ దృష్టి, మెఫీబోషెతు దరిద్రతకు కారణం. ఎవరి మీద సౌలు చెడ్డ దృష్టి? దావీదు మీద అసూయ దృష్టి, చెడ్డ దృష్టి వల్ల యోనాతాను రాజరికం కోల్పోయాడు. మెఫీబోషెతు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయి నిలబడి ఉన్నాడు. మనము కూడా ధర్మశాస్త్రమునకు సంబంధులమై ఉన్నాం. నేను పాపమునకు అమ్మబడిన వాడనై ఉన్నానన్నాడు పౌలు భక్తుడు. ఈ లోకంలో మనుషులందరూ దేనికి అమ్మబడ్డారు? పాపానికి అమ్మబడ్డారు. పాపానికి మనము అమ్మబడిన వారమై దేవుని సన్నిధిలోనికి దూరస్తులమయ్యాం. కానీ పరలోకములో ఉన్న దేవాతి దేవుడు, ఈరోజు నీవు గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నావు. ఎందుకో తెలుసా? ఇది ఫ్రైడే, గుడ్ ఫ్రైడే అని ఎందుకు చెప్తున్నారు? యేసు ప్రభు చనిపోయినా ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆ పాపము నుండి విడిపించడానికి మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆ మానవుడిగా జన్మించిన ప్రభువారు మన పాప శాపాలని తన భుజాన వేసుకున్నాడు.
మన పాపమంతా ఆయన భుజాన మీద మోపబట్టబడింది. యెరూషలేము వీధుల్లో ఆయన నడుస్తుంటే యూదులందరూ, ఇశ్రాయేలులందరూ అది సిలువ మ్రాను అనుకున్నారు. కానీ ఆ సిలువ మ్రాను మీద ఏముందని చెప్పాడు పేతురు భక్తుడు? ఆయన మన పాపములను మ్రాను మీద మోసింది. సిలువ కాదు మన పాపం. నా పాపాన్ని మోసావా ప్రభువా? ఈ కుంటి వాని కొరకు, ఈ పైకి లేవలేని వాని కొరకు, ఈ దరిద్రుని కొరకు నీవు మోసావా? యేసు ప్రభువారు సిలువను మోస్తున్నప్పుడు యూదులు పెట్టిన బాధకు ఎంతో తల్లడిల్లావా, సొమ్మసిల్లావా. యేసు ప్రభువారు కుట్టిన ప్రతి కొరడా దెబ్బ, ఆయన వీపు మీద పడిన ప్రతి కొరడా దెబ్బలో నిన్ను నన్ను చూసుకొని ప్రభువారు నోరు తెరవలేదు. ఆ కొరడా దెబ్బలతో, ఆయన రక్తసిక్తమైన పాదములతో, సుడివడిన పరుగులతో ముందుకు వెళ్ళాడు. ఆ బరువైన కొయ్య పైన నీ పాపాన్ని ఆయన మోసుకున్నప్పుడు ఆయన రక్తములో నీ రూపమును చూసుకున్నాడు. నీ రూపాన్ని చూసుకొని నిన్ను కడగడానికి, నీ పాపాన్ని, నీ మనసుని కడగడానికి, యేసయ్య నిన్ను క్షమించడానికి తన రక్తం చెందించాడు. యేసు ప్రభు ప్రేమ నీకు అర్థమైతే చాలు. మెఫీబోషెతుకు దావీదు ప్రేమ అర్థమైంది కాబట్టి దావీదు పిలవగానే అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. మా తాత శత్రువు కదా, నేనెందుకు పోవాలి, అమ్మో నన్ను కూడా చంపుతాడేమో అని అనుకోలేదు. పిలిచిన వెంటనే వెళ్ళిపోయి అంతఃపురంలో వెళ్ళిపోయాడు. యేసయ్య ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. అమ్మా, అయ్యా నిన్ను పిలుస్తున్నాడు. నీ కొరకు చనిపోయి సమాధి చెబడి తిరిగి లేచిన యేసయ్య గాయపడిన కరములు చాపి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కొడుకుల ద్వారా, కూతుర్ల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, బంధువుల ద్వారా నెమ్మది లేదా, శాంతి లేదా? యేసు ప్రభు పిలుస్తున్నాడు, శాంతిస్తాడు, సమాధానం ఇస్తాడు. అసలు మెఫీబోషెతు దిక్కే లేరు. మెఫీబోషెతు ఎవరూ లేరు. మెఫీబోషెతు అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడు నేను నా పట్ల ఎందుకు ప్రేమ చూపించావు? నాకు తెలియదయ్యా అన్నాడు మెఫీబోషెతు. ఈవేళ నీ పట్ల ప్రేమ చూపించిన యేసయ్య పట్ల నీవు ఎలా ఉన్నావు? నిన్ను ప్రేమించిన యేసయ్య పట్ల నీ బ్రతుకు, నీ జీవితం, నీ వైఖరి ఎట్లా ఉంది? మెఫీబోషెతు కంటే మన జీవితం చాలా దూరంగా ఉంది. కానీ యేసయ్య మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రార్థన చేద్దాం, తలలు వచ్చాడు. ప్రార్థన చేద్దాం, తలలు వచ్చాడు. అమ్మా, అయ్యా, ప్రభు ఇవాళ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు జారి పడిపోయావా? ప్రభు పైకి లేపువాడు. ఒకవేళ నీవు అమ్మబడి ప్రభువుకు దూరంగా ఉన్నావా? ప్రభు నిన్ను ప్రేమించేవాడు. ఆయన పిలుస్తాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య పిలుస్తున్నాడు. ఆయనకు దూరంగా వెళ్ళి నష్టపోవద్దు. ఆయనకు దూరంగా వెళ్ళి నష్టపోవద్దు. కష్టాలు కొని తెచ్చుకోవద్దు. యేసయ్య నీకు దూరంగా వెళ్ళి నష్టపోయాను. ఆయన నీకు దూరంగా వెళ్ళి కష్టపడ్డాను. నాకు బుద్ధి వచ్చింది. నా తండ్రి, నీకు తిరిగి వస్తాను. నీ ఇంటిలో ఉంటాను, నీ మందిరంలో ఉంటాను. నీ సన్నిధి నాకు కావాలి ప్రభు అని కోరుకుంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. యేసయ్య నిన్ను దీవిస్తాడు. అమ్మా, ప్రభు నా ఇంటికి నీవు కావాలి, నా జీవితానికి, నా కుటుంబానికి నీవు కావాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో, ప్రభు వైపు చూసి ప్రభు సన్నిధిలో వేడుకో. ఆ యాకోబు కాళ్ళ మీద పడి నీవు విడిచిపెట్టను. నువ్వు నన్ను దీవిస్తే నేను వెళ్ళిపోతాను, లేకపోతే నేను వెళ్ళలేను. నన్ను దీవించే పంపు నాయన, నన్ను దీవించి పంపు. నా అన్నదమ్ముడితో నాకు నెమ్మది లేదు, నా జీవితం నెమ్మది లేదు. నీ చేతులతో నన్ను పట్టుకుని దీవించు ప్రభు అని అడిగి యాకోబు నెమ్మది పొంది వెళ్ళాడు. ఇక్కడ నుండి నెమ్మది పొంది నీ వెళ్ళాలని వేసి అడుగుతున్నా. ఇక్కడ నుండి నీవు దీవించబడి వెళ్ళాలని వేసి అడుగుతున్నా. మహిమగల దేవా, స్తోత్రారుడా, పూజనీయుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రములు. మేము నాయన మీకు దూరస్తులం, శత్రువులం. ఒకప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వారు. మమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తారా? లోకంలో ఎవరూ ప్రేమించలేదు. నీవే ప్రేమించిన దేవుడు ప్రభువా.
చేరదీసిన దేవుడు, నీకు స్తోత్రములు. ఈ బ్రతుకు కాలమంతా నమ్మకంగా నీ కొరకు సాక్షులుగా బ్రతుకులకు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపు దయచేయమని, మధ్యాహ్న కుడి కొరకే మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.